హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పల్లీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కార్తీక మాసం స్పెషల్ వితౌట్ ఆనియన్స్ అండ్ గార్లిక్. ఇందులో మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకు ఓపిక లేనప్పుడైనా, ఫాస్టింగ్ ఉన్నప్పుడైనా చాలా తొందరగా చేసుకునే చట్నీ ఇది. జస్ట్ ఒక మీడియం సైజ్డ్ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను, వాటిని సిమ్లో పెట్టి వేయించుకున్నాను. వీటికి ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి వేయించుకున్నాను. కారం ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియం కారం మీకు చెప్తున్నాను, ఎందుకంటే పల్లీలు తీయగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ ఉంటే అంత రుచి అనిపించదు. ఈ మీడియం కారం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. వీటిని ఒక గ్రైండర్లో, మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి 3/4 స్పూన్ ఉప్పు తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ ఉప్పు ఉంటే బాగుండదు. ఇలా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. మనకి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా, చాలా మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓట్స్ దోశలు చేశాను. యాక్చువల్గా ఓట్స్ దోశల ప్రిపరేషన్ మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఓట్స్ దోశల్లో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేస్తే మనకి వాతం చేయకుండా ఉంటుందని జీలకర్ర యాడ్ చేశాను. దోశలు వేసేసాను, చక్కగా పెనం మీద దోశలు తీసేసాను. ఈ ఓట్స్ దోశలు, ఇన్స్టాంట్ ఓట్స్ దోశల్లో పల్లీ చట్నీ వేసుకుని తింటే సూపర్ కాంబినేషన్. ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు మనకి గ్లూకోజ్ పెంచకుండా మంచిగా మన బాడీలో గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తూ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్, అంటే పల్లీలో ప్రోటీన్ ఉంటుంది. మనకి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ కార్తీక మాసం స్పెషల్ పల్లీ చట్నీ. ట్రై చేసి కమెంట్ చేయండి, మీకు నచ్చిందా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.